ఉమ్మడి జిల్లా విజయ పాల డైరీ చైర్మన్గా రెండవసారి ఎస్వి జగన్మోహన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాటకీయ పరిణామాల మధ్య కర్నూలులో జరిగిన సమావేశంలో 12 మంది డైరెక్టర్లు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం రాజకీయ దుమారం రేపింది. ఉమ్మడి జిల్లా విజయ పాల డైరీ చైర్మన్గా మరోసారి ఎస్వి జగన్మోహన్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎండీ ప్రదీప్ కుమార్ ప్రకటించారు. గత కొన్ని రోజులుగా విజయ డైరీ డైరెక్టర్లు మరియు చైర్మన్ ఎంపికపై వివాదం కొనసాగింది. రాజకీయ వివాదం చోటు చేసుకోవడంతో వివాదాలకు నిలయంగా మారింది. చాగలమర్రి మండలం చక్రవర్తులపల్లె పాల సొసైటీ చైర్మన్గా భూమా విఖ్యాతరెడ్డి ఎంపిక కావడం తీవ్ర దుమారానికి రాజకీయ వేదికగా మారింది. భూమా కుటుంబ సభ్యులు విజయ పాల డైరీకి ₹1 కోటి పైగా బకాయిలు ఉండడంతో భూమా విఖ్యాతరెడ్డికి అర్హత లేదని కమిటీ సభ్యులు విమర్శించారు. దీంతో అర్హతను పరిశీలించడానికి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి పలుమార్లు నోటీసులు అందజేశారు. అయితే త్రిసభ్య కమిటీ సభ్యులను పోలీసులు ఒకానొక సమయంలో అదుపులోకి తీసుకుని బైండోవర్ చేశారు. కానీ త్రిసభ్య కమిటీ సభ్యులు భూమా విఖ్యాతరెడ్డిని డిఫాల్ట్గా ప్రకటించారు. పాల డైరీలో మరో 3 డైరెక్టర్ పోస్టులు ఖాళీగా ఉండడంతో వాటికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. 23వ తేదీ నామినేషన్ ప్రక్రియ జరగాల్సి ఉండగా నామినేషన్ వేయడానికి వచ్చిన సభ్యులను పోలీసులు అడ్డుకోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయించారు. అయితే డైరీ చైర్మన్ ఎంపికపై శనివారం సాయంత్రం నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. కర్నూలు కార్యాలయంలో జరిగిన సమావేశంలో 12 మంది డైరెక్టర్లు పాల్గొని చైర్మన్గా ఎస్వి జగన్మోహన్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాజకీయాలకు వివాదాస్పదంగా మారిన సమయంలో చైర్మన్గా ఎస్వి జగన్మోహన్ రెడ్డి ఎంపిక కావడం రాజకీయ సంచలనంగా మారింది. చైర్మన్ ఎన్నిక రాజకీయంగా ఏ మలుపు తిరుగుతుందోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. హలో అండి, నేను మీ గిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.